ఆవాలు, జీలకర్ర, మెంతులు. ఈ మసాలా బాగుంటుందండి. ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఉల్లిపాయలు వేసుకుందాం. ఉప్పు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, కారం వేసుకుందాం. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుందాం. ఇవి మగ్గిన తర్వాత పులుపు వేసుకుందాం. 2 నిమ్మకాయలంతా చింతపండు వేసుకుందాం. అదిగోండి, గ్రేవీ చక్కగా రెడీ అయింది. ఇప్పుడు పులుపు వేసుకుందాం. ఇప్పుడు పులుసు బాగా మరిగింది. ఇప్పుడు వేసుకోవాలి పచ్చిమిర్చి. ఇప్పుడు పీతలు వేసుకుందాం. కూర మగ్గిపోయింది. ఇప్పుడు మసాలా వేసుకుందాం. ఇది ఆవాలు, జీలకర్ర, మెంతులు రెడీ చేసుకున్నాం కదా మసాలా ఇందాక, ఆ మసాలా వేసుకుందాం. కొత్తిమీర. ఇప్పుడు గ్యాస్ కట్టేసుకుందాం.